మంచిది ప్రియులారా, ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము మత్తయి సువార్త 28వ అధ్యాయము 18, 19 వచనాలు చదువుకుందాం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. కొద్ది మాటలు దేవుని గురించి ఆశ్చర్యించింది. భారతి అమ్మా, ఈరోజు మిమ్మల్ని ఎవరో పొలుగు పెట్టి ఒప్పింపి చేయలేదు కదా, మీ మట్టికి మీరే తీసుకున్నారు కదా దేవుడి గారు, మంచిదే కదా. మరి భారతం తీసుకుంటున్నారు కనుక ఇది ఇక్కడ పూడిమరకు వచ్చిన పాస్టర్ గారు లేకపోతే చెప్పు నుంచి వచ్చిన పాస్టర్ గారు కల్పించేది కాదు. యేసుప్రభు చేయని బైబిల్ గ్రంథంలో రాయబడడం చూసారా? ఈ మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనంలో ఈ మాట రాయబడింది. అయితే యేసు వారి యొద్దకు వచ్చాడు. ఎవరికి? శిష్యుల దగ్గరికి వచ్చాడు. శిష్యుల దగ్గరికి వచ్చి శిష్యులతో చెప్పే మాట ఏంటంటే, మీరు వెళ్ళి సమర్థ జనుల్ని శిష్యులుగా చేయండి, వారికి తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మ అనే నామంలోనికి మీకు బాప్తిసం అని చెప్పాడు యేసుప్రభు. చెప్పేసి వారిని బాప్తిసం తీసుకున్న తర్వాత వారికి నేను మీకు ఏవే సంగతులు ఆజ్ఞాపించాను వాటిని గైకొన వలనని వారికి బోధించమని చెప్పాడు. అంతే, అక్కడ మటుకు వెళ్ళలేదు. నేను యుగ సమ్మతి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉంటానని చెప్పాడు. ఆయన ఉంటాడు మీతో. ఇప్పుడు ఈరోజు మీరు తీసుకున్న తీర్మానం, మీరు చేసిన ఒడంబడిక ప్రమాణం ఎప్పుడు దాటిపోకూడదు. ఈ లోకం తెలియంది కాదు కదా. మీరు ఇప్పుడు వరకు పిల్లలను చూశారు. ఈ బిడ్డ మరి కొన్ని అభ్యంతరాలు వచ్చినా దేవుడు మీకు తోడుగా ఉంటాడు. మీరు ఒంటరివారు కాదు. దేవుడు ఇప్పుడు కాదు, సదాకాలం యుగం సమత్వం అయిపోయే వరకు మీతో ఉంటానని దేవుడు చెప్పాడు. ఆయన మాట తప్పడు. ఈరోజు బాప్తిసం తీసుకున్న దేవుడి గారు కానీ భారతి కానీ మాట తప్పొచ్చు, కానీ ఆయన మాట తప్పడు. మీతో సదాకాలం ఉంటాడు. యుగము సమత్వం అయిపోతుంది. ఆయన యుగం సమత్వం అయిపోయినా మీతో ఉంటాడు దేవుడి గారు. మరే బాప్తి జాగ్రత్తగా ఈరోజు తీసుకున్న ప్రమాణం జాగ్రత్తగా కాపాడుకోవాలన్నమాట. ఇది మామూలుగా ఉచితంగా వచ్చేదే, కానీ వెల కడితే కోట్లకి రాదు.